భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించారు. ఉగ్రదాడి జరిగితే చాలా తీవ్రంగా ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించింది భారత్. తీవ్రవాద చర్యలను సహించేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని మోదీ తేల్చి చెప్పారు. భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద దాడిని ఇక నుండి యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రదాడి జరిగితే చాలా తీవ్రంగా ప్రతిచర్య ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికలను జారీ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ ముల్రీ, అయితే ప్రధానమంత్రి తీసుకుంటున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది హర్షించదగ్గ విషయం అండ్ గర్వించదగ్గ విషయం కూడా అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్పై తన ఒప్పంద నియమాలను అయితే భారత్ అధికారికంగా సవరించనుంది. దేనికనుకనంటే ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి దేశం, ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నటువంటి దేశం పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే ఇదాన్ని ఇంత పెద్ద యుద్ధానికి దారి తీసిందనే చెప్పాలి. అదేవిధంగా ఉగ్రవాదుల వల్లనే ఇదంతా ఈ విధంగా సంభవించింది. కాబట్టి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యని ఇక నుండి మొత్తం అయితే యుద్ధంగానే పరిగణిస్తామన్నారు. ఏదైనా ఒకవేళ భవిష్యత్తులో ఇది కాకుండా ఇప్పుడు జరిగింది ఇంకా జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాదులు ఇండియా పైన అటాక్ చేయాలని చూసినా, ఏదైనా హాని తలపెట్టాలని చూసినా కానీ కన్నెత్తి చూడాలంటేనే, ఉగ్రవాదులు భారతదేశంపై కన్నెత్తి చూడాలంటేనే హడలిపోయేటటువంటి నిర్ణయం ప్రధానమంత్రి తీసుకున్నారు. దానికి అయితే దేశం మొత్తం కూడా గర్వపడేలా చేశారని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా ఉగ్రవాదానికి సహించి, ఉగ్రవాదానికి హెల్ప్ చేసి ఉగ్రవాదులు దాడి ఇక్కడ చేస్తే ఏమవుతుందో లేదో చూసుకుందామని దాడి ఇక్కడ చేస్తే వాళ్ళ దేశంలోకి చొరబడి మరి ఉగ్రవాద సంస్థలు ఎక్కడున్నా వాటిని నాశనం చేసేసి అయితే భారత్ వైపు కన్నెత్తి చూసినా కానీ ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని చూపెట్టడానికి కూడా అయితే ఒప్పంద నియమాలను కూడా కొత్తగా రాసేసుకుంటుంది. కొత్తగా మనం ఒప్పంద నియమాలను మార్చేసుకుంటున్నాం. అయితే ఇది మార్చేసుకొని ఈ పద్ధతి కూడా వచ్చిందంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో, ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా అయితే భయపడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాలకు కూడా ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. మనం చూసి, ఇండియాను చూసి ప్రపంచ దేశాలు కూడా అయితే ఈ విధంగా నేర్చుకునేటట్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం అనే చెప్పాలి. అయితే ఉగ్రవాదులు ఎక్కడున్నా పర్వాలేదు, ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదులు ఎక్కడున్నా ముప్పే. కాబట్టి ఉగ్రవాదుల అంతమే మన భారతదేశ కీలక నిర్ణయం. కాబట్టి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడడానికి, కన్నెత్తి చూడడానికి భయపడేలా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం అని తెలుస్తుంది. మూర్తి. రైట్ ప్రవీణ్, రైట్.